హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మంచి కర్రీ చూపించబోతున్నానండి. టేస్టీ హెల్దీ కూడాను. అదేంటంటే చికెన్ అండి, పాలకూర కర్రీ అనమాట. వాటికి కావాల్సినవి చూసేద్దాం. చికెన్ 1/2 kg, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 4, కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా తీసుకున్నాను, టమాటాలు 3 పెద్ద సైజు, పాలకూర 3 కట్టలు పెద్దవి అనమాట. ఇవి శుభ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు చూపిస్తాను. గిన్నె అయితే పెట్టుకున్నాం కదా, వేడెక్కిపోయింది. ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాయింది కదా, సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి వేపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చూద్దామండి ఎలాగొచ్చేసిందో. చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కదా, ఈ టైంలో మనము కలుపుకున్నాం కదా, ఈ టైంలో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఒక 3-4 వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇవి కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు మనము చెక్క, లవంగ, షాజీర, ఒక నల్ల యాలుక, ఒక గ్రీన్ యాలుక వేసుకుందామండి. ఇందులో ఇది వేగనివ్వాలి. ఇందులో లవంగాలు ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. చెక్క 2 అంగుళాలు ఇరిగి వేసుకుంటే సరిపోతుంది. మనం ఒకసారి చూద్దాము. ఇంకొంచెం మగ్గిపోవాలండి. ఇంకొంచెం మగ్గిపోతే మనం చికెన్ వేసుకోవచ్చు. ఇందులో చక్కగా బ్రౌన్ కలర్ కూడా వచ్చాయి కదా, ఈ మూమెంట్లో మనము చికెన్ వేసుకుందాము. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందామండి. ఇందులో నేను కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక 2 నిమిషాలు. తర్వాత పిండి వేసుకున్నాను అన్నమాట. ఇది ఎందుకంటే మనం కర్రీ వండినప్పుడు నీచు వాసన లాంటివి రాకోకుండా ఉండడానికి ఈ టిప్ అన్నమాట. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 నిమిషాలు మనము మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేద్దాము. చూద్దామండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాము. ఇందులో మాత్రం అక్కడ మనం ఉప్పు అనేది వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు వేసుకుంటే ముక్క వేగుతుంది, చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలాగ వాటర్ వచ్చేదాకా ఇలాగ మనము పొయ్యి పెట్టుకొని అంతా కలుపుకొని ఉడకనివ్వాలన్నమాట. తర్వాత ఏంటిదో చూపిస్తాను. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది కదా బయటికి. ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకుంటాను. ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను కదా, ఇంకొకటి అర టీ స్పూన్ కూడా వేసుకున్నాను. అంతా కలిపేలాగా కలుపుకుందామండి. అంతా కలిపేలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ మూమెంట్లో. ఇప్పుడు నేను ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే 1/2 kg కదా చికెన్, అందుకే కొంచెం అల్లం ఎక్కువగానే పడుతుంది. ఇది చక్కగా మంచి అరోమా వచ్చినాక ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే కలిసేలాగా ఒకసారి కలుపుకొని, అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా, అల్లము వేగితే కమ్మటి స్మెల్ వస్తుందండి. అప్పటిదాకా మనం వేయించుకోవాలన్నమాట అల్లాన్ని. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. వేసుకుందామండి. కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా, అందుకని వేసుకుంటున్నాను 3 టీ స్పూన్లు. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి తినేవాళ్ళు తగ్గించేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా అలాగే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి వస్తుందండి. ఇది కూడా 2 నిమిషాలు ఇలాగా ఆయిల్లో వేగనిద్దాము. అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనము పాలకూర వేసుకుంటాము. ఇప్పుడు నేను పాలకూర వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసినవి ఒక 3 కట్టలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి పైకి కిందికి అంతా. ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా ఆకుకూర, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. చక్కగా వాటర్ కూడా వచ్చేస్తుంది కదా ఆకుకూరలోది అంతా. ఇప్పుడు మనము టమాటాలు వేసేసుకుందామండి. ఈ మూమెంట్లో టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఇందులో అన్నీ తప్పకుండా ఇలాగే ఉంచేసి మూత పెట్టేసుకుందాము. చక్కగా ఈ ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు.
చక్కగా నేనైతే వాటర్ అయితే పోయలేదు కదా, ఈ విడిగా ఈ ఆకుకూరల వాటరు ఈ టమాటా వాటర్తోనే ఇదంతా మగ్గిపోయిందండి. ఇంకా 3 నిమిషాలు అయితే కూర ఉడికిపోయినట్టు మనం మసాలాలు వేసుకోవచ్చు. అలా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. 3 నిమిషాలు చూద్దామండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వాటర్ మాత్రం అస్సలు పోయలేదండి. మీకు కొంచెం ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉండగానే మసాలాలు వేసుకోండి, లేదంటే మాకు ఇలాగే కావాలనుకుంటే మీరు ఇలాగే చేసుకోండి. నేను మాత్రం ఒక్క చుక్క కూడా వాటర్ మాత్రం పోయలేదు. ఈ పాలకూర నుంచి వచ్చిన వాటరు మనం టమాటాలు కట్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవే వాటర్ వీటికి సరిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్ని గ్లాస్ ఉంటుంది కదా, దానిలో పోసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి కలిపేద్దామండి. ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదండి, ఇలాగ చికెన్లో వేసుకొని తింటే మనకి చికెన్ తిన్నట్టుగానే ఉంటుంది. ఇందులో మనం ఆకుకూర వేస్తే ఆకుకూర కూడా మనం పెట్టినట్టుగానే ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఆకుకూరలు విడిగా వండుకోలేని వాళ్ళు ఇలా వండుకొని తినేస్తే చాలా బాగుంటుంది. మనకి హెల్త్ ఉంటుంది, ఇది కర్రీ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, నేనైతే ఎలాగ చూపించానో మీరు సేమ్ అలాగే మీరు చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది, అద్భుతంగా వస్తుందండి. ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్, అసలు ఏ రుచికి మాత్రం అసలు తగ్గేది ఏ మాత్రం ఉండదండి. కమ్మదనానికి మాత్రం సూపర్ అండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. మీరు బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ అయినా పర్వాలేదు. నేను మాత్రం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడరే వేస్తున్నాను. నేను ఈ స్పూన్తో 2 వేస్తున్నాను. ఓకేనా, ఇదంతా కలుపుకుందామండి కలిసేలాగా. మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఘాటుగా కావాల్సి వస్తే మసాలా కొంచెం ఎక్కువగా వేసుకోనండి. వద్దు మాకు అంత ఘాటు తినలేమండి అనుకున్న వాళ్ళు నేను చూపించిన విధంగా వేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం ఘాటుగా కావాలి కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోద్దండి. ముందు కూడా ఉడికేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే చాలా ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు ఈ నా వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళైతేనండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి చూడకోకుండా. ఎందుకంటే మిగతా వాళ్ళకి కొంచెం నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది కదా, ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, మీకు ఎలాంటి కర్రీస్ కావాలన్నా ఎలాంటి కారం పొళ్ళు కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను తప్పకుండా చేస్తానండి. పాలకూరే కాదండి, ఆకుకూరలతోటి తోటకూరతో కూడా చికెన్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చేసుకోవాలి. చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు. మీరు ఆకుకూరలు తినని వాళ్ళకి మంచి ఆప్షన్ అది. అందులో వేసినట్టు ఉంటుంది, మనం పెట్టినట్టు ఉంటుంది. ఏమంటారండి? నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.